ఇంజనీరింగ్ జిమ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మొదటగా అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ముఖ్యంగా ఏమేమి స్టెప్స్ ప్రోగ్రామింగ్కి ఏ విధంగా ఉంటాయి, అసెంబ్లీ లాంగ్వేజ్ అని కాదు, ఏ ప్రోగ్రామింగ్ అయినా ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై ద ప్రాబ్లం ఆర్ స్పెసిఫై ద ప్రాబ్లం. ఏదో ఒక ప్రాబ్లం మీరు అనుకుంటారు. ఆ ప్రాబ్లం ఏమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేయాలనుకుంటారు 2 నెంబర్ని, లేదా మల్టిప్లికేషన్ చేయాలనుకుంటారు, లేదా డివిజన్ చేయాలనుకుంటారు, లేకపోతే యావరేజ్ ఆఫ్ n నెంబర్స్ కట్టాలనుకుంటారు, సమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటారు. ఇలాగ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మీరు ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరే డిజైన్ చేసుకోవాలి. సో ఎవాల్యుయేట్ ఆర్ ఫైండ్ ది ఫీజిబుల్ సొల్యూషన్. సో దీనికి సొల్యూషన్ ఏ విధంగా చేస్తే కనుక మ్యాక్సిమం పర్ఫెక్ట్గా ఉంటుంది సొల్యూషన్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్సర్ అదే ఉంటుంది. ఇప్పుడు ఎడిషన్ చేసినప్పుడు ఆన్సర్ అదే ఉంటుంది, లేదా యావరేజ్ చేసినప్పుడు అదే ఆన్సర్ ఉంటుంది, సమ్ చేసినప్పుడు ఆన్సర్ కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఈ ప్రాసెసర్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తక్కువ వాడాలి. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తక్కువ వాడుతూ సేమ్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మిషన్ సైకిల్స్ తక్కువ పడతాయి అనమాట. అంటే ప్రాసెసర్ తక్కువ క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది, అప్పుడు స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ పెరుగుతుంది అనమాట. అందుకని మంచిగా ఫీజిబుల్ సొల్యూషన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. దాన్ని మీరు డయాగ్రమెటిక్గా కానీ లేకపోతే అల్గారిథమిక్గా కానీ మీరు ప్రాబ్లమ్ని పేపర్ మీద రాసుకోవచ్చు. అంటే మనకి ఫ్లో చార్ట్ అని ఉంటుంది. ఫ్లో చార్ట్ ద్వారా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేదా అల్గారిథమ్ స్టెప్స్ ద్వారా కూడా మీరు ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఒకసారి మీరు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు, దానికి ఫ్లో చార్ట్ ద్వారా కానీ అల్గారిథమిక్ స్టెప్స్ ద్వారా కానీ సొల్యూషన్ ఐడెంటిఫై చేశారు. తర్వాత డైరెక్ట్గా మనం కోడింగ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే టాసమ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. టాసమ్ అంటే టర్బో అసెంబ్లర్, ఆర్ఎల్స్ మ్యాసమ్ అని కూడా ఉంటుంది, మైక్రో అసెంబ్లర్. సో కోడింగ్ చేసుకున్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ 1 by 1 రాసుకుంటూ ఉంటారు. అవి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత 4th స్టెప్ కింద డీబగ్గింగ్కి వెళ్తుంది అనమాట. డీబగ్గింగ్కి వెళ్ళినప్పుడు మనకి సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ కానీ లేకపోతే మల్టీ స్టెప్ డీబగ్గింగ్ కానీ 2 ఉంటాయి. సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రైట్ అయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది, రాంగ్ అయితే మళ్ళీ ఒకసారి దాన్ని వెరిఫై చేసుకుని కోడింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ డీబగ్గింగ్కి వస్తుంది అనమాట. అలాగే మల్టీ స్టెప్ డీబగ్గింగ్ అని అంటే డైరెక్ట్గా ఒకేసారి డీబగ్ అయిపోతాయి అన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే దీన్ని మల్టీ స్టెప్ డీబగ్గింగ్ అంటారు. సో ఈ విధంగా డీబగ్గింగ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది బేసిక్ లెవెల్లో స్టెప్స్ ఎట్లాగా రన్ అవుతాయి ఏదైనా ప్రోగ్రామ్ రాస్తుంది. ఇది నాట్ ఓన్లీ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, దేనికైనా స్టెప్స్ ఇవి. బట్ అసెంబ్లీ లాంగ్వేజ్ రాసేటప్పుడు కోడింగ్ టాస్మన్ సాఫ్ట్వేర్ కానీ మ్యాసమ్ సాఫ్ట్వేర్ అని వాడతాము. అదే సి లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు సి వాడతాం, C++ అయితే C++, జావా అయితే జావా, అట్లా వాడతాం అనమాట. ఓకే, దీనికి డిఫరెంట్ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ టూల్స్ మనకి హెల్ప్ అవుతాయి రన్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఫ్లో చార్ట్ అనేది ఏంటంటే గ్రాఫికల్ టూల్. సో ఫ్లో చార్ట్ అనేది ఏంటంటే గ్రాఫికల్ టూల్స్తో మనకి పిక్చరల్ డయాగ్రామ్స్ ద్వారా మన అవుట్పుట్ ఏ విధంగా తెచ్చుకుంటాము, ఒక యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని ఫ్లో చార్ట్ అంటారు. సో ఫ్లో చార్ట్లో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటంటే సపోజ్ ఇట్లాగ ఒక సింబల్ ఉంటుంది. ఈ సింబల్ మనం ఓవల్ షేప్లో ఉన్న సింబల్ అంటారు. ఈ ఓవల్ షేప్లో ఉన్న సింబల్ ఏంటంటే స్టార్ట్కి కానీ స్టాప్కి కానీ వాడతాం. ఈ యాక్షన్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్కి కానీ స్టాప్కి కానీ ఈ విధంగా వాడతాం. అలాగే యారో మార్క్ కూడా వాడచ్చు. ఈ యారో మార్క్ ఎందుకనంటే కనెక్షన్ అనమాట, లేదా డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది డైరెక్షన్ అనేది డైరెక్షన్ ఫ్లో చెప్తుంది అనమాట. నెక్స్ట్ పారాలాగ్రామ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ కి పారాలాగ్రామ్ వాడతారు. అలాగే వాల్యూస్ ఏదైనా రాయాలనుకున్నప్పుడు రెక్టాంగులర్ వాడతారు. వాల్యూస్ అంటే ఏంటంటే ఇన్పుట్కి ఏమి ఇస్తున్నావు, అవుట్పుట్కి ఏమి ఇస్తున్నావు. అల్గారిథమిక్ స్టెప్స్ ఏదైనా రాసేటప్పుడు ఆ ప్రాసెస్ స్టెప్స్ అంటే A=5, B=5, C= ఎంత, ఇట్లాంటి ఏదైనా ప్రాసెస్ స్టెప్స్ అది అట్లా రాసుకుంటున్నప్పుడు 1 by 1 స్టెప్స్ కంటిన్యూషన్ రాసేటప్పుడు ప్రాసెస్ స్టెప్స్ అట్లా రాస్తారు. సో నెక్స్ట్ వన్ డైమండ్ షేప్లో ఉంటుంది. డైమండ్ షేప్ అంటే డిసిషన్ మేకింగ్ అంటే సపోజ్ A=B అయింది అనుకోండి, ఇటువైపు వెళ్ళమని. A=B రాంగ్ అయింది అనుకోండి, ఇటువైపు వెళ్ళని. A=B అయితే ఎస్, A=B అయితే నో. ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది వాడతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్కి ఒక లైన్, ఇది ఒక సైడ్కి ఒక లైన్ పెడతారు. దీన్ని డబుల్ సైడెడ్ రెక్టాంగిల్ అంటారు. సబ్ రొటీన్స్ ఎగ్జిక్యూషన్. ఇది సబ్ రొటీన్స్ అంటే ప్రొసీజర్స్ అనమాట. ప్రొసీజర్స్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైనా నడుస్తూ ఉంటుంది, మధ్యలో సబ్ ప్రోగ్రామ్ సంబంధించి కాల్ చేస్తాం. ఆ సబ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నప్పుడు, ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు, లేదా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఏదైనా రన్ అవుతున్నప్పుడు ఇట్లా డబుల్ సైడెడ్ రెక్టాంగులర్ వాడతారు. ఒకవేళ ప్రోగ్రామ్ అంతా పేజీ అంతా రాసేసిన తర్వాత
నెక్స్ట్ పేజ్కి రాయాలనుకోండి సర్కిల్ విత్ ఆల్ఫాబెట్ అని ఇలా రాస్తారు. ఇది ఇండికేట్స్ కంటిన్యూషన్ అనమాట. ఏ రాయాలని ఏం లేదు, ఎనీ ఆల్ఫాబెట్ రాయొచ్చు. సో కంటిన్యూషన్ టు నెక్స్ట్ పేజ్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ అనమాట, ఫ్లో చార్ట్ సింబల్స్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే శాంపిల్ ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అని అంటే, సో స్టార్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ప్రాసెస్ పారామీటర్స్ ఇలా రాస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ ఆపరేషన్స్ ఏమైనా రాయాలంటే ఇలా రాస్తాం. అట్లాగే సబ్ రొటీన్స్ ఇలా రాస్తాం. అలాగే ఏదైనా డిసిషన్ మేకింగ్ ఏదైనా తీసుకోవాలంటే ఇట్లా రాస్తాం. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఇలా రాస్తాం. అదే స్టాప్ అయిపోవాలంటే ఇట్లా రాస్తాం. సో ఇది శాంపిల్ ఫ్లో చార్ట్ ఫర్ డిఫైనింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్.